34వ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని మనం చదువుదామండి. 34వ అధ్యాయము ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దిన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నీలిన హివ్వీయుడు అయిన ఆమోరు కుమారుడికి షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చిన్ని ప్రార్థన చేస్తానండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా మరి గతించిన వారాలన్నీ కూడా కాపాడారు. మరొక మాసం 9వ మాసం మమ్మల్ని ప్రవేశపెట్టారు. మొదటి తారీఖు మొదటి పునరుద్ధానపు పండుగలో ప్రభు నీ బిడ్డలమైన మేము కూడుకోవడానికి మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు అయినా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు మేము 34వ అధ్యాయం ఆదికాండమును మేము ధ్యానం చేసుకోబోతుండగా అందులో చదవబడినటువంటి మరి లేఖన భాగాన్ని మీరు దీవించండి, విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మా వెనుకలలో ప్రభు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మీరు పొందుకునేలాగున నీ వాక్యమును మాతో మాట్లాడండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, చదవబడినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లేయా యాకోబునకు కన్నటువంటి కుమార్తె అయిన దీనా. ఆమె దేశపు లేయాకు పుట్టినటువంటి కుమార్తె దీనా. లేయా అంటే ఎవరండి? యాకోబు భార్యలో మొదటి భార్య, జబ్బు కొళ్ళు కలిగినటువంటి స్త్రీ లేయా. రాహేలు అందమైనది, యాకోబుకు రెండవ భార్యగా వచ్చినటువంటి. ఈ లేయాకి పుట్టినటువంటి మొట్టమొదటి పిల్లలు ఉన్నారు. 6 పిల్లలు లేయాకు పుట్టారు. ఆ 6 తర్వాత 7వదిగా దీనా లేయాకు పుట్టినట్టుగా మనము గత వారాల్లో చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ లేయాకు పుట్టినటువంటి దీనాను బట్టి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి ఒక మాటను మనము ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోవాలి. చూడండి, ఈ దీనా ఏం చేసింది? లేయాకు పుట్టినటువంటి కుమార్తె అయిన దీనా ఏం చేసిందంటే ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఏ దేశపు కుమార్తెలు? ఇవ్వీడైనటువంటి ఆ దేశంలో ఎక్కడైతే యాకోబు స్థిర నివాసం చేసుకున్నాడో, ఎక్కడైతే యాకోబు నివసిస్తున్నాడో ఆ నివసిస్తున్నటువంటి ప్రాంతము అన్యుల ప్రాంతం. అది ఆ ప్రాంతం ఎటువంటిదండి? అన్యుల ప్రాంతము. అన్యుల ప్రాంతం అనేటువంటి ఆ యొక్క దేశంలో, ఆ యొక్క ప్రాంతంలో దీనా ఒక ఇంటిలో ఉండవలసినటువంటి ఆడపిల్ల, యవ్వనస్తురాలయ్యండి ఇంటిలో ఉండవలసినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసండి? ఎక్కడికి వెళ్ళిందంటండి? ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. లేయా యాకోబుకు కనినటువంటి కుమార్తె అయిన దీనా అన్యులతో స్నేహం చేయరాదని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి దయచేసి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఈ లోకపు స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దీనా ఎక్కడ ఉండాలి? తండ్రి ఇంటి దగ్గర ఉండాలి, తల్లి దగ్గర ఉండాలి, తల్లితో జీవించాలి, తల్లి కనుసన్నల్లో ఆ బిడ్డ నివసించాలి. ఈ రోజున చాలా మంది తప్పిపోవడానికి, చాలా మంది పడిపోవడానికి, చాలా మంది పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? ఉన్నటువంటి ఇంట్లో ఉండకుండా వారు ప్రత్యేకించి లోకంలో తిరగడం బట్టి, లోకస్తులతో స్నేహం చేయడం బట్టి, లోకపు స్నేహాలకి అలవాటుపడడం బట్టి ఈ లోకంలో అనేక మంది యవ్వనస్తురాలు పాడైపోతున్నారు, యవ్వన స్త్రీలు పాడైపోతున్నారు. నిన్న దినాన గత 3 రోజులు బట్టి టీవీలో వార్తలు వింటున్నాం. మన విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి
వార్తలు. ప్రియమైనవారా, హాస్టల్లో ఉన్నటువంటి ఒక స్త్రీయే తన స్నేహితురాలు ఫోటోలు వీడియోలు తీయడానికి బాత్రూంలో కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు వేరే వాళ్ళకి ఇస్తే వాడు అమ్ముకుని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. పాపము. గమనించినట్లయితే స్త్రీలు చేసేటువంటి కొన్ని మంచి పనులు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి. కానీ లోకముతో స్నేహం చేసే వారి జీవితంలో ఇటువంటి కార్యాలే జరుగుతూ ఉంటాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేన ఎక్కడుండాలి? తల్లి దగ్గర ఉండాలి, తండ్రి దగ్గర ఉండాలి, తన కుటుంబీకుల్లో ఇశ్రాయేలు జనాంగంలోనే ఉండాలి తప్ప అన్యులతో స్నేహము దేనా చేయకూడదు. కానీ దేనా ఏం చేసిందండి? ఇంట్లో ఉండడం మానేసి అన్యులతో స్నేహం చేసి సహవాసం చేయడానికి దేనా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేనా సహవాసము చెడు సహవాసముగా మారిందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే. వెళ్ళకూడని ఇంటికి పదే పదే వెళితే అక్కడ మనలను లోకువు కడతారు. వెళ్ళకూడని ప్రదేశంలో వెళ్ళకూడని ఇంటికి పదే పదే వెళ్ళాం అనుకోండి, ఎంత స్నేహితురాలైనా ఎంత దగ్గర బంధువులైనా కానీ వెళ్ళిన ఇంటికి పదే పదే మనము వెళ్ళకూడదు. ఒక రోజు వెళ్తే బాగానే చూస్తారు, రెండో రోజు వెళ్తే కొద్దిగా పర్లేదు, ప్రేమ తగ్గుతుంది, మూడో రోజు వెళ్తే మరి ప్రేమ తగ్గిపోతుంది. అలాగే రోజు వెళ్తున్నాం అనుకోండి, ముందుగా వచ్చినప్పుడు రెండు కూర్చోండి అన్నటువంటి వారు పదే పదే వెళ్తుంటే కూర్చోమన్న మాట కూడా వారు అంటారండి. అంటారు అసలు రోజు వచ్చేస్తున్నాడు రీడు, తల తినేస్తున్నాడు రా, ఎందుకు వచ్చేస్తాడు మన ఇంటికి అని చెప్పి మనమే బాధపడుతూ ఉంటాం. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మీరు వెళ్ళినప్పుడు వారు అలాగైతే బాధపడుతూ ఉంటారో, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియమైనవారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, లోకముతో స్నేహము దేవునికి విరోధము. దేనా చేసిన పని ఏంటంటే తను ఉన్న ప్రాంతంలో ఉండొచ్చు, తన స్నేహితులతో ఉండొచ్చు, తన బంధువులతో ఉండొచ్చు, కానీ ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలదు. ఇదంతా ఇవ్వుడైన ఆమోరు కుమారుడైనటువంటి సెకేము చూశాడు. చాలా సార్లు వస్తుంది వెళ్తుంది, మన జనాంగంతో మాట్లాడుతుంది, మన జనాంగంతో తిరుగుతుంది, మన జనాంగంలో కలిసిపోవాలని అనుకుంటుందేమో అని ఇవ్వుడైనటువంటి సెకేము ఆలోచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 2వ వచనం చూడండి. ఆ దేశం వెళ్ళి ఇవ్వుడైన ఆమోరు కుమారుడు సెకేము ఆమెను చూసి, ఎప్పుడు చూశాడు? చాలా రోజులు బట్టి చూస్తున్నాడు, చాలా సంవత్సరాలు బట్టి చూస్తున్నాడు. వస్తుంది వెళుతుంది, స్నేహం చేస్తుంది. వారికి ఆమె మనకు సంబంధించిన వ్యక్తి కాదు కదా, మన పిల్లలతో స్నేహం చేస్తుందంటి, మన పిల్లలతో సహవాసం చేస్తుందంటి అని ఈ సెకేము చూశాడు. చూసి మాట్లాడటం, పలకరించడం ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక రోజున సెకేము ఆమెను పట్టుకుని ఏం చేశాడంటండి? ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచెను అని బైబిల్ రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, చెడు సహవాసం చేయడమే తప్పు, అన్యులతో సహవాసం కలడమే మరి ఒక తప్పు. కానీ పదే పదే వెళ్ళడం అది ఇంకొక తప్పు. అదేమవుతుందో తెలుసండి, వారి ఎడల ఈమెకేదో ప్రేమ ఉందని అతడు అనుకుని సెకేము చూశాడు, అందంగా ఉందనుకున్నాడు, మన పిల్లలతో స్నేహం చేస్తుంది అనుకున్నాడు, మన ప్రదేశంలో ఆడుకుంటుంది అనుకున్నాడు. ఆమెను పట్టుకుని ఆమెతో మాట్లాడి ఆమెతో మాట్లాడుతున్నాడు, సహవాసం చేస్తున్నాడు. ఒకనొక రోజున ఆమెను అవమానపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కారణాలు ఏంటి? ఆమెను అవమానపరచడానికి కారణం ఏంటో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే దేనా చేసినటువంటి మొదటి తప్పు అన్యులతో సహవాసం చేయడం, తన ప్రజలు కాని వారి ప్రజలతో స్నేహం చేయడం దేనా చేసినటువంటి మొదటి తప్పుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేనా చేసినటువంటి వారితో స్నేహం చేయడం, వారి ఇండ్లకు వెళ్ళడం, వారితో కలిసిమెలిసి జీవించడం, వారిలో ఒకరిగా చేరిపోవడం. నీవు ఎవరిని ఇశ్రాయేలు వంశస్థురాలు అయినా కానీ ఆ మాట మర్చిపోయి అన్యుల స్త్రీలతో నువ్వు స్నేహం చేయడం అనేది దేనా చేసినటువంటి మొదటి తప్పు. ఎందుకు తప్పు చేసింది? దీంట్లో కూడా ఒక సూత్రం ఉంది ప్రియమైన బిడ్డలారా. దేనా కంటికి తన దగ్గరటువంటి స్నేహితులు బంధువులు ఇష్టం కాలేదు. దేనా ఏం చేసింది? ఆ అన్యుల స్త్రీల దగ్గరికి వెళ్ళి సహవాసం చేయాలని కోరిక దేనాకు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుందండి. దేనా అవమానపరచబడ్డానికి, దేనా అవమానం పొందడానికి కారణం ఏంటో తెలుసండి?
ఊరకనే దేనాకు అవమానం రాలేదండి. ఎందుకు వచ్చిందో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు గమనించినట్లయితే మనము అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇది పర్యవసానం. ప్రియజనులారా, ఆశ. ఏ ఆశ అంటే అది దురాశ. దురాశ అంటే అర్థం ఏంటి? ఆశ కలగడం సహజమే, దురాశ కలగడం అసహజం. దురాశ అంటే తన తోటి వారితో స్నేహం చేయాలన్నది ఆశ. తన తోటి వారితో కాకుండా పొరుగు వారితో అన్యులతో సహవాసం చేయాలన్నది దురాశది. ప్రియజన బిడ్డలారా, ఆ దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. మరణమును కంటుందంటే అవమానమును కంటుంది, శాపాన్ని కంటుంది, దుర్మార్గతను కంటుంది అనే సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దీన ఇక్కడ మొదటి తప్పు చేసింది. 34వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్తుంటే ప్రియజన బిడ్డలారా, వీరు 3 తప్పులు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఈ పరిశుద్ధ గ్రంథంలో. యాకోబు కుమారులు, యాకోబు కుమార్తె వారు చేసినటువంటి తప్పులను ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఎత్తి చూపిస్తుంది. అది పాఠాలుగా మనకు నేర్పడానికి ఈ 34వ అధ్యాయం మనకు ఉపయోగపడుతుంది. ప్రియజన బిడ్డలారా, నీవు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నీవు ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశంలో ఉండాలి? ఆదివారం వస్తే గుడిలో ఉండాలి, సాయంత్రం వస్తే శనివారపు ప్రార్థన కూడుకులో ఉండాలి. శనివారం ప్రార్థనలో కూడుకులో ఉండకపోయినా, ఆదివారం ఆరాధనలో ఉండకపోయినా, ఆరాధన తప్పించి బయట ఎక్కడైనా నువ్వు తిరిగినా నీకేం కలుగుతుందో తెలిసింది, సాతానుగా నిన్ను పట్టుకుని నిన్ను అవమానపరుస్తాడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి విషయం. తప్పు చేసేది మానవుడు, తప్పును సరిదిద్దేది దేవుడు. ప్రియజన బిడ్డలారా, నీవు దేవుని సన్నిధానంలో ఉంటేనే నీకు మేలు కలుగుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఇక ఏం చేస్తుందని ఆశ కలిగింది. ఇతర స్త్రీలతోనూ అన్య స్త్రీలతోనూ సహవాసం చేయాలని ఆశ, ఆ దేశపు స్త్రీలను చూడాలని దురాశ కలిగి వెళ్ళింది. అవమాన పాలైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్న మొట్టమొదటి విషయం ముందు చదువుతామండి. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, అంటే అర్థమేంటో తెలుసండి, వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, వీరిద్దరు సంభాషించుకుంటున్నారు. మాట్లాడుకుంటూ సంభాషించుకుంటున్న సందర్భంలో ఈ షెకెముకు కోరిక కలిగి ఆమెను అవమానపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియజన బిడ్డలారా, మాట్లాడుతూ ఉంటేనే ఎవరన్నా మనల్ని పట్టుకోగలుగుతారు. వారితో సహవాసం చేయకుండా, వారితో మాట్లాడకుండా వాళ్ళే వచ్చేసి మనల్ని ముట్టుకోవడానికి, మనతో మాట్లాడడానికి ఇష్టపడతారండి? ఎవరైనా ఇష్టపడతారా? దారంటే ఎవరైనా వెళ్తున్నారండి, వెళ్తున్న వారు నువ్వు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఊరుకుంటారా? అసలు ముట్టుకుంటే ఊరుకుంటారా? అసలు ఏమండి, ఎదురుబడి ఆపితే ఊరుకుంటారా? ఊరుకోరు. కారణం ఏంటంటే వారికి మీకు సంబంధం లేదు కనుక. కానీ ఈమెం చేస్తుంది? ఆ స్త్రీలను చూడడానికి వెళ్ళింది, వారితో మాట్లాడుతుంది. మాట్లాడుతూ వెళుతూ వస్తున్నప్పుడు షెకెము కూడా చూశాడు. షెకెము కూడా ఆమెతో మాట్లాడినట్లుగా మనము ఈ 3వ వచనంలో మనం చూద్దాం. ఆమెతో ప్రీతిగా మాట్లాడుతూ వచ్చాను. చదవండి. ఈ చిన్నదానిని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన ఆమోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారుల పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షెకెము తండ్రి యగు ఆమోరు యాకోబుతో మాట్లాడుకు అతని ఎదుగు వచ్చెను. యాకోబు కుమారుల సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తో శయనించి ఇశ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యము చేశారని, అది చేయరని పని కనుక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగులా కోపము వచ్చెను. ఇక్కడ చూడండి ప్రియమైన బిడ్డలారా, షెకెము వెళ్ళి తన తండ్రి ఆమోరుతో చెప్పాడు, నాయనా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటాను, ఆ పిల్ల అంటే నాకు బాగా ఇష్టం, ఆమె తల్లిదండ్రులతో మీరు మాట్లాడమంటే ఆమోరు వచ్చి యాకోబుతో మాట్లాడడానికి వచ్చాడు. యాకోబుకు అర్థమైంది, ఆమెను అవమానపరిచాడని యాకోబుకు అర్థమైంది. అవమానపరచడం సంగతి యాకోబు కుమారులకు కూడా తెలిసి వారెంతో కోపముతో ఊగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియజన బిడ్డలారా, అయితే చూడండి ప్రియజన బిడ్డలారా, అక్కడ ఆమోరు వచ్చి యాకోబు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 8వ వచనం చూడండి. అప్పుడు ఆమోరు వారితో, అంటే యాకోబుతోను యాకోబు కుమారులతోనూ, షెకెము నా కుమారుని మనస్సు నీ కుమార్తె అయిన దీనా మీదనే ఉన్నది, దయచేసి
మా మధ్య నివసించుడి. ఆమోరు చెప్తున్నటువంటి మాట ఇది. ఆమోరు ఏం చెప్తున్నాడు? షెకెము తండ్రి అనేటువంటి ఆమోరు. ఎందుకు యాకోబు ఏ ప్రదేశంలో ఉన్నాడు? ఆమోరుకు ఉన్నటువంటి స్థలాల్లోనే యాకోబు గుడారాలు వేసుకుని ఇల్లు కట్టుకుని యాకోబు అక్కడ నివసిస్తున్నాడు కనుక ఆమోరు ఆ ధైర్యంతో యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యాకోబు గారు నీ కుమార్తె దేనాని నా కుమారుడికి చేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు. అంటూ ఇంకో మాట ఏమన్నా తెలుసా? నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి అని ఇక్కడ ఆమోరు యాకోబుతో చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన. ఇశ్రాయేలు జనాంగంలో అన్యులతో సహవాసం చేయరు, అన్యుల పిల్లలను పెళ్లి కూడా చేసుకోరు. ఇది దేవుని యొక్క నిబంధన. కనుక ఇశ్రాయేలు పిల్లల్ని ఇశ్రాయేలు చేసుకోవాలి, అన్యుల పిల్లల జోలికి ఇశ్రాయేలు జనాంగము వెళ్ళకూడదు. అందుకే అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు తన పెద్ద దోస్తుని పిలిచి ఏం చెప్పాడు? నీవు నా స్వజనుల్లో నుంచి వెళ్ళి పిల్లలు తీసుకుని వచ్చి ఇస్సాకుకు వివాహం చేయలే, కానీ అన్యుల పిల్లలను తీసుకుని వచ్చి పెళ్లి చేయకూడదు, నాతో ప్రమాణం చేయని తన పెద్ద దోస్తుడితో ప్రమాణం చేయించుకున్నాడు అబ్రహాం గారు. ఎందుకంటే అబ్రహాం గారికి దేవునికి కట్టడ, దేవునికి నియమము, దేవుని యొక్క కార్యములు అబ్రహాం గారు తెలుసు కనుక అబ్రహాము ఏం చేశాడు? తన పెద్ద దోస్తునితో తన స్వజనులోకి వెళ్ళి కుమార్తెను తీసుకురమ్మంటే రెబ్కా నీవు తీసుకుని వచ్చి పెళ్లి చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రియమైన. అంటే అన్యుల పిల్లల్ని ఇశ్రాయేలీలు చేసుకోకూడదు, ఇశ్రాయేలీల పిల్లల్ని అన్యులకు ఇయ్యకూడదు. అది దేవుని యొక్క సత్సంబంధం. అయితే ఆమోరు వచ్చి చెప్తున్న మాట 9వ వచనంలో మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్యన నివసించుడి అని చెప్పడానికి యాకోబు దగ్గరికి ఆమోరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి. ఇప్పుడు 10వ వచనం చదవండి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకుని చెప్పిన. ఏమన్నాను? ఇంకో మాట, ఈ దేశంలో మీరు ఉంటున్నారు, ఈ దేశం మీ ముందుంది కనుక మీ పిల్లలు మాకు ఇచ్చి మా పిల్లలు మీరు పెళ్లి చేసుకుంటే ఈ దేశం మీ ముందుంది కనుక వ్యాపారం చేసుకోండి, అలాగే మా పిల్లలు మీకు ఇచ్చి మీ పిల్లలు మాకు ఇచ్చి మీరు ఈ దేశంలో నివసించండి, ఈ స్థలంలో కూడా మీరు స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి మాట ఆమోరు యాకోబుతో చెప్తున్న. 11వ వచనం. మరియు షెకెము మీ కటాక్షం నా మీద రానివ్వండి, మీరేమి అడుగుదరో అది ఇచ్చేదనని ఇచ్చేదను. 11-12 వచనం. ఒలియును కట్నమును ఎంతైనా అడుగుని మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. షెకెము కూడా మాట్లాడుతున్నాడు యాకోబు గారితో. అయ్యా, నీ పిల్ల మాకు ఇస్తే, మాకు భార్యగా ఇస్తే మీరు ఓళ్ళు అడుగుతారో, కట్నం అడుగుతారో, ఏది అడుగుతారో అదంతా కూడా మీకు ఎంత అడిగినా అంత నేను కట్నం ఇచ్చి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని షెకెము కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి. 13వ వచనం. అయితే తమ సహోదరి అయిన దేనాను అతడు చెరిపినందున యాకోబు కుమారుడు షెకెముతోను అతని తండ్రి అయిన ఆమోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా, చూడండి, ఉత్తరం ఇచ్చి అన్నదేమనగా మేము ఈ కార్యము చేయలేము. బాగా చెప్పారు మొట్టమొదటిగా. అప్పుడు యాకోబు కుమారులు ఏమన్నారు తెలిసిన? షెకెముతోను ఆమోరుతోను, అయ్యా ఈ కార్యం మేము చేయలేము. కారణం ఏంటంటే మీరు అన్యులు, మేమేమో దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు సంతతి వారు కనుక ఈ కార్యం మేము చేయలేమని అక్కడ బాగా చెప్పి అక్కడ యాకోబు కుమారులు ఇంకొక మాటను అక్కడ వాడుతున్నారు. ఆ మాటను మనం చదువుకుందాం ప్రజలు. సున్నతి మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకునే వారికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు సున్నత లేనటువంటి వారికి. అంటే ఇశ్రాయేలు జనాంగం సున్నత పొందిన వారు, రక్షణ పొందిన వారు, దేవుని సంతానము. సున్నత లేని ప్రజలకు మేము నా కుమార్తెను ఇవ్వలేము అని చెప్తూ ఇక్కడ ఒక మాట్లాడాడు. ఏమో మాట్లాడుతూ అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలను, మావలి నుండినా సరే ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించడము. అప్పుడు మనము
ఏకజనమగుదుము అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఆమోరు వచ్చాడు, షెకెము కూడా వచ్చారు, యాకోబుతో మాట్లాడుతున్నారు. యాకోబుతోను అలాగే ఇశ్రాయేలు మరి యాకోబుతోను అలాగే యాకోబు కుమారుడితో మాట్లాడుతూ మీ పిల్లలు మాకు ఇమ్మన్నప్పుడు ఆలోచి ఒక మాట చెప్తున్నాడు. ఇది రెండవ తప్పు. యాకోబు కుమారుడు చెప్తున్న మాట రెండవ తప్పు. ఏమని చెప్తున్నా? మొట్టమొదటిగా సున్నతి పొందిన వారికి మా పిల్లనివ్వడం కుదరదు అన్నాడు. బాగుంది, చాలా బాగుంది. అక్కడ సున్నతి పొందిన వారికి మా పిల్లనివ్వడం కుదరదు అన్నాడు. బాగుంది. రెండవ మాట ఏమన్నాడు తెలుసా? మీరందరూ కూడా సున్నతి పొందితే మా పిల్లల్ని మీకు ఇస్తాము, మీ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటామంటారు. ఇది తప్పు. సున్నతి పొందినంత మాత్రాన అన్యులు ఇశ్రాయేలీలు అవరు. ప్రియమైన బిడ్డలారా, వీరు చెప్పిన మాట కూడా చాలా లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని వారు మాట్లాడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకుని పోదామని చెప్పగా వారి మాటలు ఆమోరు కుమారుడు షేముకును ఇష్టముగా ఉండెను. ఇది ఏంటంటే, మా పిల్లలు మీకు ఇస్తాం, బాగుంది, కానీ మీరు సున్నతి పొందాలి. సున్నతి పొందకపోతే మీరు దేవుని బిడ్డలు కారు. దేవుని బిడ్డలు కాని వారికి మా కుమార్తెనివ్వడం ఆనమాయితీ కాదన్నారు. ఈ మాట ఆమోరుకుని షెకెముకును చాలా ఇష్టమైపోయిందంట. ప్రియమైన బిడ్డలారా, చాలా ఇష్టమైపోయి వారందరూ ఏం చేశారంటే, దేనా కావాలి వారికి. ఏం కావాలి వారికి? షెకెముకు దేనాన్ని పెళ్లి చేసుకోవాలని కోరిక. షెకెము మాట తండ్రి అయినటువంటి ఆమోరు కాదనేవాడు కాదు. ఎందుకంటే ఆ ఇంటిలో షెకెము చాలా గనుడైన వాడని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. ఆ చిన్నవాడు యాకోబు కుమారుడు ప్రీతి గలవాడు కనుక అతడు కార్యం చేయడానికి తడువ చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. ఒక కుటుంబంలో కొద్దిగా పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని చాలా బాగా ప్రేమతో పెంచుతూ ఉంటారు. వారు ఏదడిగినా ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు, అంతే కదండి. ఏదడిగినా ఇస్తూ ఉంటారు. అంటే షెకెము ఆమోరు కుటుంబంలో గనుడుగా, గొప్పవాడుగా, ప్రేమింపబడేవాడుగా ఉన్నాడు కనుక ఆ పిల్లవాడు ఏది చెప్తే అది వారు చేయడానికి ఇష్టపడ్డారు. అందుకని వెంటనే సున్నతి పొందడానికి వీరు నిశ్చయం చేసుకుని ఆ ఊరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి వారు మాట్లాడుతున్నారు. చదువుదామండి. ఆమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవర్నర్ దగ్గరికి వచ్చి తన ఊరి జనులతో మాట్లాడచ్చు, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనుడి. ఈ భూమి వారికి సాలినంత విశాలమై ఉండదు కదా. మనము వారి పిల్లలను పెండ్లు చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తుము. వారు చెప్తున్నారు. చూడండి, ఆమోరు వెళ్ళాడు, షెకెము వెళ్ళాడు, ఊరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి వారి ఊరిలోనికి వచ్చేవారిని వెళ్ళేవారితో మాట్లాడుతున్నారు. చూడండి, పూర్వకాలం ఆ ఊరిలో ఏదొక మాట చెప్పాలంటే, ఏదొక మరి మాటను వారు ప్రచురం చేయాలంటే, ఏ విషయమైనా గొప్ప విషయం చెప్పాలంటే ఊరి గవర్నర్ దగ్గరికి వచ్చి వారు మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఆ రోజుల్లో ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఊరి గవర్నర్ దగ్గర చెప్పే ప్రతి మాట కూడా అక్కడ ఊరి గవర్నర్ దగ్గర పెద్దలు ఉంటారు, పిన్నలు ఉంటారు, మరి వార్తాహరులు ఉంటారు, వార్తలు ఊరిలోకి పంపించేవారు కూడా ఉంటారు కనుక ఊరి గవర్నర్ దగ్గర చెప్పేవారు. ఆ రోజుల్లో షెకెము ఆమోరు కూడా వెళ్ళి ఊరి గవర్నర్ దగ్గర చెప్తున్నాడు, అయ్యా మనం ఒక మాట మీరు వినాలి అంటూ యాకోబు గురించి, యాకోబు కుమారుల గురించి, దేనాను గురించి, వారి కుటుంబం గురించి, అన్యుల కుటుంబం అంటే వీరి కుటుంబం గురించి వారు మాట్లాడుకుంటూ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, వారితో మనం వియ్యం పొందితే వారి ఆస్తి మనదవుతుంది, మన ఆస్తి వారిదవుతుంది. వారు మనతో వియ్యం పొందాలంటే, మనతో వారు కలవాలంటే మనం సున్నతి పొందుకోవాలని వారు ఒక కట్టడిని పెట్టారు కనుక మనందరము సున్నతి పొందుదాము అని చెప్తూ వారు చెప్పిన మాట. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడును సున్నతి పొందిన ఎడల మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనమగుదురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులని మనవవును కదా. ఎట్లైనను మనము వారి మాటకు ఒప్పుకొందుము, అప్పుడు వారు మనలో నివసించుదురు అనగా. వారు ఒప్పించారు ప్రజలందరినీ. వారు ప్రజలందరినీ ఒప్పించేసరికి వారందరికీ ఏం కలిగింది తెలుసని? ఆశ కలిగినట్లుగా మనం చూస్తాం. 24వ వచనం, ఆమోరును అతని కుమారుడు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవని ద్వారాగా వెళ్ళువారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారందరిలో ప్రతి పురుషుడును సున్నతి పొందెను.
అసలు సున్నతి చేసుకొని మా పిల్లల్ని నీకు ఇస్తామన్నది రెండవ తప్పు. యాకోబు కుమారులు కుట్ర చేసి మనసులో ఒకటి అనుకుని హృదయంలో ఒకటి అనుకుని వారు మాట్లాడుతున్నారు కనుకనే ప్రియమైన బిడ్డలారా, వారు మాటలోనే మర్మం పెట్టి మరి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు తెలుసా? ముందు చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆమోరును షెకెమును వెళ్ళి ఊర్లో ఉన్న వారందరితోనూ మాట్లాడే వారందరికీ సున్నతి కార్యక్రమాన్ని వారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి 25వ వచనంలోను, 3వ దినమున వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దేనా సహోదరులైన సిమ్యోనును లేవీను తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపివేసిరి. ఎందుకు? వారు సున్నతి పొందితే మా పిల్లల్ని మీకు ఇస్తాము, మీ పిల్లల్ని మేము చేసుకుంటామని యాకోబు కుమార్ చెప్పారు తెలుసా? ప్రియమైన బిడ్డలారా, దేనాన్ని వారు అవమానపరిచారు కనుక, దేనాన్ని చెరిపివేశారు కనుక, ఏమైనా కానీ దేనాన్ని చెరిపి దేనాన్ని పాడు చేసిన వారిని, దేనాన్ని అవమానపరిచిన వారిని ఎవరిని కూడా భూమి మీద లేకుండా చేయాలని యాకోబు కుమారులు ఆలోచన చేసుకున్నారు. ఈ సందర్భంలో ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా, దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు, దేవుడు వీరిని నడిపిస్తున్నాడు. యాకోబు దేవుని మీద ఆధారపడి జీవించేవాడే. ఒకవేళ షెకెము దేనాన్ని అవమానపరిస్తే వీరు దేవునికి చెప్పాలి, కానీ వారు సొంతంగా వారు ఏం చేయకూడదు, పగను వారు తీర్చుకోకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పగ తీర్చుకొనుట నా పని, మీరేం చేయాలి? ప్రార్థన చేయాలంతే. మీరు ప్రార్థన చేస్తే పగ తీర్చుకోవడం నా పని. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు కుమారులు చేసినటువంటి మొదటి తప్పు అన్యులతో స్నేహం చేస్తానని ఒప్పందం చేయడం, ఒప్పందం చేసుకోవడం, వారు ప్రమాణాలు చేసుకోవడం రెండవ తప్పు. అన్యులతో మనం ప్రమాణం చేసుకోకూడదు. వారు ఎంత డబ్బు ఇస్తానన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఇస్తానన్నా, ఎంత బంగారం ఇస్తానన్నా కానీ వారితో మనం ప్రమాణం చేయకూడదు, వారికి ప్రమాణం మనము చేయకూడదు. ఎందుకంటే అన్యులతో స్నేహము దేవునితో వైరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, యాకోబు కుమారులు వారు సున్నతి చేసుకుని వారి బాధతో ఉండగా 3వ రోజున వెళ్ళి కత్తి పట్టుకుని, లేవీని సిమ్యోనుని ఇద్దరు కూడా కత్తి పట్టుకుని వెళ్ళి ఆ మగవారిని అందరిని కూడా చంపివేసినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడు, చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిన 26వ వచనం. వారు ఆమోరును అతని కుమారుని షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. చూసి ఎంత దేవునికి వ్యతిరేకమైన కార్యాలండి. దేవునికి యాకోబు కుమారులు అయినంత మాత్రాన, దేవుడు వారు రక్షించినంత మాత్రాన వారు పాపం చేయాలని ఎక్కడ కూడా లేదు, అపరాధం చేయాలని ఎక్కడ కూడా లేదు, పగ తీర్చుకోమని ఎక్కడ కూడా బైబిల్ చెప్పలేదు ప్రియమైన బిడ్డలారా. కానీ ఇక్కడ దీనా చెడు సహవాసం చేయడం మొదటి తప్పు, అన్యులతో ప్రమాణం చేయడం యాకోబు కుమారుడు రెండవ తప్పు. 3వ తప్పు ఏంటో తెలుసండి, షెకెమును ఆమోరును కూడా కత్తి తీసుకుని వెళ్ళి కత్తి చేత వారిని చంపి రావడం 3వ తప్పు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది, నువ్వు పాపం చేయ, కోపపడు కానీ పాపం చేయకుండా అన్నాడు కదా. నువ్వు కోపం వచ్చినా కానీ దేవునికే ప్రార్థన చేయాలి, నీకు బాధ కలిగినా కానీ దేవునికే ప్రార్థన చేయాలి. విడిపించేవాడు తప్పించేవాడు దేవుడే కనుక దేవునికే నీవు మొర్ర పెట్టుకోవాలి. మనొక పని చేశారు వాళ్ళు. చూడండి 28వ వచనం చూడండి, 28వ వచనం. వారు చంపడమే కాకుండా వారికి ఉన్నటువంటి గొర్రెలను, వారికి ఉన్న పశువులను, వారికి ఉన్న గాడిద మందులను, వారికి ఊరిలోనేమి పొలంలోనేమి వారి ధనముని యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఎండ్లలో ఉన్నదేమి పొలంలో ఉన్నదేమి దోసుకుని ప్రియబడ్డారా. వీళ్ళు ఏం చేశారండి? వాళ్ళ స్త్రీలను చెరపట్టుకున్నారు, పిల్లలను చెరపట్టుకున్నారు, ఎండలో ఉన్నటువంటిది దోసుకున్నారు, పొలంలో ఉన్నది కూడా దోసుకున్నారు. అంటే వారు ఒక తప్పు చేశారని వీరు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళుతున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయినా కానీ తండ్రి దానిని ఓర్చుకోలేదు, సహించలేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నా కుమారుడు తప్పు చేసినా ఒకవేళ కుమారుడు ఏమైనా పాపం చేసినా కానీ ఏమైనా తల్లిదండ్రులు మా పిల్లలే కదా అంటూ ఉంటారు. కానీ యాకోబు మా పిల్లలే అని అనలేదు. ప్రియమైన బిడ్డ, చదువుతూ వెళ్ళండి చూడండి. స్త్రీలను చెరపట్టి ఇంట్లో ఉన్నదంతయు దోచుకుని 30వ వచనం. అప్పుడు యాకోబు
సిమ్యోనును లేవిని చూసి, మీరు నన్ను బాధ పెట్టింది రే, మీరు చేసిన పని ఏంటి, మీరు చేసిన కార్యం ఏంటి? వారు ఒకవేళ తప్పు చేశారనుకో, మనం దేవునికే అప్పచెప్పుకోవాలి. వారు పొరపాటు చేశారనుకో, దేవునికే మనం చేసుకోవాలి. నువ్వు చేసిన పని ఏంటని ఇక్కడ యాకోబు సిమ్యోనును లేవిని చూసి, నన్ను మీరు బాధ పెట్టితే ఎలా బాధ పెట్టారు? దేవుని ముఖమును చూడకుండా నన్ను మీరు బాధ పెట్టారు. నేను దేవునికి ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు నేను దేవునికి ఏం చెప్పాలి? మీరు కూడా మూర్ఖుల్లాగా ప్రవర్తించారని యాకోబు ఇక్కడ బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బాధ పెట్టి ఈ దేశ నివాసులను కానానీయులను పెరిజ్జీల్లోను అసహ్యునిగా నన్ను చేసి, నాకు మాట వచ్చేలా చేస్తారా మీరు? ఆఖరికి పెరిజ్జీలు ఉన్నారు, అక్కడ ఇంకా వేరేగా గుంపులు కూడా ఉన్నారు కనుక కానానీయులను పెరిజ్జీలు నన్ను అవమానపరిచారు మీరని యాకోబు ఇక్కడ బాధపడుతున్నాడు. అన్యును అసహ్యంగా చేసిదిరి, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపుదురేమో, నేనును నా ఇంటి వారు నాశనం మగుదుమని చెప్పాను. తన కుమారులు గద్దించాడు, కుమారుల ఎదుట బాధపడ్డాడు. దేవునికి తన పశ్చాత్తాపాన్ని తెలియజేసేటప్పుడు యాకోబు కుమారులు చెప్తున్నటువంటి సంజాయిషి, ఎప్పుడైనా మనం తప్పు చెప్పామనుకోండి, పొరపాటు చేసామనుకోండి, ఇంటికి వచ్చి ఎలా ఎందుకైంది అలాగా అంటే మనం ఏదో వంక చెప్తామని చెప్పమండి. అన్నం ఎందుకు ముద్ద అయిపోయింది, అన్నం ఎందుకు సిముడు పోయింది అన్నాం అనుకోండి, వంట చేసేవాళ్ళని, నేను బాగానే ఉన్నాను, ఆటోమేటిక్గా అది సిముడు పోయింది. అప్పుడు ఎవరో వచ్చారు, ఇంటికి బయటకు వచ్చారు, నేను బయటికి వెళ్ళి వచ్చే లోపల అది సిముడు పోయింది. పొయ్యి మీద పాలు పెట్టి ఎన్నోసార్లు మనం పోలు పొంగిపోయేలా చేస్తూ ఉంటాం. కోప్పడి వాళ్ళైతే కోప్పడతారు, కోప్పడిన వాళ్ళైతే మామూలు ఏదో వంక చెప్తూ ఉంటాం మనం. అయితే యాకోబు కుమారుడు చెప్పినట్టు వంక చూడండి ఒకసారి. యాకోబు కుమారులు ఏమంటున్నారు ఇక్కడ ఆఖరి వచనంలో 37, అందుకు వారు వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని యాకోబుకు బదులిచ్చారు. మేము ఊరకనే చేయలేదు నాయనా, మేము ఊరకన వారిని చంపలేదు, వేసి ఎడల జరిగించినట్లుగా నా సహోదరి ఎడల వారు జరిగించవచ్చున, అందుకే మాకు కోపం వచ్చింది, అందుకే మేము వారిని చంపివేస్తామని యాకోబు కుమారులు ఇక్కడ యాకోబుతో సమాధానం ఇస్తున్నారంట. ప్రియదినబిడ్డలారా, మరి దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదు, ఎన్ని గొప్ప పనులు చేయలేదు? నీకు శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి, కానీ ఆ తీర్పును చేతిలోకి తీసుకుని నువ్వు తీర్పును తీర్చకూడదు. ఇక్కడ దీనా చేసింది మొదటి తప్పు. యాకోబు కుమారులు 2 తప్పులు చేశారు. మొట్టమొదటిగా అన్యులతో ఒప్పందం చేసుకున్నారు, మీరు సున్నత పొందితే మా పిల్లలు మీకు ఇస్తాం, మీ పిల్లలు మేము తీసుకుంటాం. 3వ తప్పు, వారు సున్నత పొంది 3వ రోజున బాధపడుతుండగా వారిని అందరూ కూడా వెళ్ళి కత్తివాత వారందరూ కూడా చంపేస్తారు. ప్రియదినబడి ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలే, దేవునికి ఇష్టమైనవి కాదు. ఎందుకంటే పాపమును తీసివేసేవాడు ఆయనే. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరి ప్రాణం పెట్టడానికి, శిలువ మీద మరణించడానికి కారణం ఏంటంటే మానవుడు తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పులు చేసినప్పుడు పొరపాటు చేసిన వాడిని కడగాలంటే, పవిత్రపరచాలంటే యేసుక్రీస్తు రక్తము తప్పనిసరిగా కావాలి. కనుక దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే వారికి పరిష్కారం చూపించి, దేవుడే వారు చేసిన తప్పుకు వారికి శిక్షను విధించి వారిని దేవుడు శిక్షించేవాడు. కానీ వీరి చేతిలోకి తీసుకుని ఈ రోజున మనం కూడా మనకు కలిగినట్టు బాధను బట్టి, వేదన బట్టి మన చేతిలోకి తీసుకొని ఎదుటి వారిని కించపరచకూడదు, ఎదుటి వారిని మనము బాధ పెట్టకూడదు, దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే దేవుడు అంటున్నాడు, యుద్ధం చేసాం, పగ తీర్చుకొనుట నా పని. నీ మీద ఎవరన్నా పగ పెట్టుకున్నారనుకోండి, నీ మీద ఎవరన్నా దౌర్జన్యం చేస్తారనుకోండి, నువ్వు కోపపడకుండా నువ్వు నాకు చెప్తే, నా ఎడలు నువ్వు ప్రార్థన చేస్తున్న సన్నిధానంలో ఆ పగను నేను తీర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. కనుక యాకోబు కుమారుడు తన సొంత చేతిలోకి పగ తీర్చుకున్నారు. అందుకోసం వాగ్దానపు దేశంలోకి వెళ్ళేసరికి ఈ లేవీకిని ఈ సిమ్యోనికి కొంత భాగాన్ని దేవుడు తగ్గించేశాడు. ఇక్కడ చేసినటువంటి పాపమును బట్టి సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే ప్రియదినబిడ్డలారా, సిమ్యోనికి లేవీకిని ఆ వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు పంపకాలంలో దేవుడు వారికి తగ్గించి వేసినట్టుగా మనం చూస్తున్నాం. లేవీకైతే అసలు వారసత్వం ఏమీ లేదు, లేవీకైతే యొక్క భూమి కూడా ఏమేమీ లేదు. లేవీల్ని నువ్వు తప్పు చేస్తావు కనుక ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో నువ్వు ఆరాధన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి యాజకుడిగానే ఉండని లేవీలను దేవుడు ఏర్పాటు చేశాడు. సిమ్యోనికి అయితే ఎటువంటి మరి వాటాను కూడా ఇవ్వకుండా దేవుడు
వారిని తప్పించి. అంటే దేవుడికి పక్షపాతం లేదు, దేవుడు అందరినీ ఒకే రకం చూస్తాడు. తప్పు చేసిన వాడిని తప్పు చేసినట్టు కానీ, మేలు చేసిన వాడిని మేలు చేసినట్టు కానీ, యథార్థంగా జీవించిన వాడిని యథార్థంగా జీవించే వాడిని దీవించి ఆశీర్వదించగల గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఈ 34వ అధ్యాయం మనకు మరి 3 పాఠాలు మనకు. నువ్వు తప్పు చేయకూడదు, తప్పు చేస్తే నువ్వు దేవునికి తల వంచాలి, కానీ నీవే ఆ తప్పును బట్టి ఎదుటి వారి మీద పగ తీర్చుకోకూడదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేనా చేసిన తప్పేంటో అన్యులతో స్నేహం చేసింది, అన్యుల స్త్రీలను చూడడానికి, దేశం స్త్రీలను చూడడానికి వెళ్ళింది, ఆమె అవమానపరచబడింది. ఈ రోజున కూడా మనం కూడా అన్యులతో స్నేహం చేసిన, అన్యుల ఇంటికి వెళ్ళిన, అన్యుల పండగలకి హబ్బాలకి వారు చేస్తున్నటువంటి కార్యాల్లో మనం పాలుపంపులు పొందడా కానీ మనం అవమాన పాలవుతాం. కనుక అటు అవమానం మనం పొందకూడదని బైబిల్ మనకు తెలియజేస్తుంది. 3వ తప్పు, వారు వెళ్ళి వారిని బాధతో ఉండగా వారిని కత్తివాత వారిని చంపి వచ్చేసారు. చంపి రావడమే కాదు, వారి ఆస్తిని అంతా కూడా దోచుకున్నారు. అది కూడా 3వ తప్పు. అటువంటి పొరపాట్లు మనం చేయకుండా, దోపిడీ అనేది దేవునికి ఇష్టం కాదు, దొంగతనం అనేది దేవునికి అసలు ఇష్టం కాదు. కనుక అటు రీతిగా వారు 3 తప్పులు చేశారు. దేవుని దృష్టిలో వారు అపరాధులు అయ్యారు. అటువంటి అపరాధాలు మనం చేయకుండా నీతిగా నీతిమత్వంగా మనం జీవిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ముందుకు సాగదు. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసి ప్రభురాత్రి భోజన సంస్కారాలకు మనం ప్రవేశిద్దాం. ప్రేమల తండ్రి, ప్రభుకల దేవాంధ్రములైన ఈ 34వ అధ్యాయం ద్వారాగా ప్రభా మాకు నేను ప్రభా 3 పాఠాలు మీరు మాకు నేర్పించారు తండ్రి. దేనా చేసినటువంటి తప్పును ప్రభా మాకు మీరు తెలియదు. అన్యులతో స్నేహం చేయకూడదు, అన్యులతో స్నేహము దేవునికి విరోధమని తెలియదా? ఈ లోకపు స్నేహము దేవునికి విరోధమని తెలియదని తెలియజేస్తున్నావు తండ్రి. దేనా లోకులతో స్నేహం చేసింది, అన్యులతో స్నేహం చేసింది, ఆ దేశపు స్త్రీలతో సహవాసం చేసింది, ఆమె అవమానం పాలైందినైనా. అలాగే యాకోబు కుమారులు కూడా ప్రభు అన్యులతో ప్రమాణం చేస్తారు, అది కూడా పొరపాటనే మీరు తెలియజేస్తున్నారు. అలాగే మరొక మాట, ఇదిగోనైనా ప్రభు అన్యులతో ప్రమాణం చేయడమే కాకుండా వారిని ప్రభు నన్ను సున్నతి పొంది బాధపడుతుండగా వారిని ప్రభు ఖడ్గం చేత చంపించి వారిని ప్రభు హతం చేశాడు తండ్రి. ఇదిగో నన్ను ప్రభు పగ తీర్చుకుంటూ నా పని ప్రభు అని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మరి మాకేదైనా బాధ కలిగితే, వేదన కలిగితే, ఎలాగైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నామో అలాగే ప్రభు మెండలో అపరాధం చేసిన వారిని, మమ్మల్ని ప్రభు అవమానపరిచిన వారిని గురించి కూడా ప్రార్థన చేస్తే మీరే మా తరపున వారితో మీరు పోరాడతారని మీరు వాక్యం చేత మాతో మాట్లాడారు తండ్రి. ఈ సమయం అంతనైనా ఈ 34వ అధ్యాయంలో యాకోబు కుమారుడు చేసిన పొరపాట్లు, దేనా చేసినట్టు పొరపాట్లు ప్రభునైనా నిబిడలమైన మేము చేయకుండా నైనా మేము ముందుకు వెళ్ళడానికి, నీలో జీవించడానికి, నీతిమత్తంగా జీవించడానికి నేను నీ కృపను మాకు అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయం అందు నేను ప్రభా నీ రక్త మాంసంలో పాలు పొందడానికి నేను ప్రభా మేము ఆయత్తపడుతుండగా తండ్రినైనా మరి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన పాదదాన్ని చేర్చుకుని కృపాదీవితో నింపమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.